తెలుగు భాషాభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కు పునఃస్వాగతం. నేను మీ భాస్కరాచార్య చింతాడ. ఎప్పటిలాగే ఈ ఛానల్లో పిల్లలకు సుమతి శతక పద్యాలు నేర్పించదలుచుకున్నాను. ఈరోజు మరికొన్ని పద్యాలతో మీ ముందుకు వచ్చాను. పిల్లలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా? పద్యంలోకి వెళ్తే అందరికీ తెలిసిన పద్యం. ఈరోజు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా చెప్తాను, మీకు చెప్పడానికి తగిన సమయం ఇస్తాను. ఆ సమయంలో మీరు మరొకసారి చెప్పి ఉచ్చరించండి, నేర్చుకోండి. తర్వాత పద్యమంతా పూర్తిగా చదువుతాను, దాని భావాన్ని కూడా వివరిస్తాను. విని నేర్చుకుంటారు కదా? ఇంకా పద్యంలోకి వెళ్తే, అక్కరకు రాని చుట్టము, అక్కరకు రాని చుట్టము, మృక్కిన మృక్కిన వరమీని వేల్పు, వరమీని వేల్పు, మోహరమునన్న మోహరమునన్న తానెక్కిన తానెక్కిన పారని గుర్రము, పారని గుర్రము, గ్రక్కున గ్రక్కున విడువంగవలయు, విడువంగవలయు, కదరా సుమతి, కదరా సుమతి. అయితే ఈ పద్యాన్ని ఇప్పుడు పూర్తిగా ఒకసారి చదువుకుందాం. చదువుకుని భావాన్ని తెలుసుకుందాం. అక్కరకు రాని చుట్టము, మృక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడవంగవలయు కదరా సుమతి. ఇందులో అక్కరకు రాని చుట్టము, అక్కరకు అంటే అవసరానికి పనికిరాని చుట్టం, బంధువు. మృక్కినన్ వరమీని వేల్పు, చాలామంది ఎక్కువగా భగవంతుడిని మొక్కుతున్న దేనికంటే మన కోరికలు తీర్చుకోవడానికి. అలాగా మన కోరికను తీర్చని భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే మనం పూజిస్తే మొక్కితే మన కోరికలు తీర్చడో అలాంటి భగవంతుడిని, దేవుణ్ణి వేల్పు అంటే దేవుడు. మృక్కిన వరమీని వేల్పు, మోహరమునన్న, మోహరం అంటే యుద్ధం, తానెక్కిన పారని గుర్రము. గుర్రాన్ని ఎందుకు ఉపయోగించుకుంటాం యుద్ధంలో? అది ఎంత వేగంగా పరిగెడితే అంత బాగా చాకచక్యంగా యుద్ధం చేయగలడు రాజు. అందుకని మంచి బాగా పరిగెత్తగల గుర్రాన్ని ఎంచుకుంటారు. కానీ పరిగెత్తలేని గుర్రమే ఉందనుకోండి, మోహరమునన్ యుద్ధములో తానెక్కిన పారని పరిగెత్తని గుర్రము. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటిని ఏం చెప్పాడు బద్దెన? గ్రక్కున అంటే వెంటనే, విడువంగవలయు వదిలిపెట్టేయాలి అని ఈ పద్యంలో మనకి బద్దెన చెప్తున్నాడు. అక్కరకు రాని చుట్టము, మృక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము, గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి. ఇది పద్యాన్ని చదివే విధానం, పద్యం యొక్క భావం. చక్కగా నేర్చుకుంటారు కదా? ఇప్పుడు ఇంకో పద్యం నేర్చుకుందాం. ఇది కూడా మనందరికీ తెలిసిన పద్యమే. అప్పిచ్చువాడు అప్పిచ్చువాడు, వైద్యుడు వైద్యుడు, ఎప్పుడున్ ఎప్పుడున్ ఎడతెగక
ఎడతెగక పారునేరున్ ద్విజుడున్ చొప్పడిన యూరనుండుమో చొప్పడకున్నట్టి యూరన్ చొరకుము సుమతి. ఈ పద్యంలో బద్దెన ఏం చెప్తున్నాడంటే, ఆ కాలం నాటికి చెందిన పరిస్థితుల్ని అనుసరించి ఈ పద్యం రాయడం జరిగింది. గ్రామాలలో మౌలిక సదుపాయాలు లేని గ్రామాలు కూడా ఉండేవి పూర్వకాలం. ఎలాంటి గ్రామంలో మనిషి నివసించవచ్చు, ఎలాంటి గ్రామంలో మనిషి నివసించకూడదు అనే విషయాన్ని ఈ పద్యంలో బద్దెన మనకి చెప్పడానికి ప్రయత్నించాడు. చూడండి, అప్పిచ్చువాడు, ఏదైనా అత్యవసరమైనప్పుడు మన దగ్గర అవసరానికి తగిన సొమ్ము లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి కొంత సొమ్ము, డబ్బు అప్పు తీసుకొని మన పనిని నెరవేర్చుకోగల అవకాశం ఉండాలి. అంటే ఆ గ్రామంలో అప్పిచ్చేవాడు కూడా ఉండాలి. వైద్యుడు అంటే డాక్టర్. ఇప్పుడు ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ మన డాక్టర్లు కనిపిస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో వైద్యుడు అలా ఉండేవాడు కాదు. ప్రతి గ్రామానికి వైద్యుడు ఉండేవాడు కాదు. వైద్య సదుపాయం ఉండేది కాదు. ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎవరికైనా అనారోగ్యం చేస్తే వాడు బాధపడడమే తప్పితే తీర్చుకునే ఉపాయం ఉండేది కాదు. అందుకే వైద్యుడు ఉన్న గ్రామంలో ఉండాలి. ఎప్పుడున్ ఎడ తెగక పారు నేరును, నీటి సదుపాయం. పూర్వం రోజుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుని వెళ్ళి నీరు తెచ్చుకునేవారు, లేదా వర్షపు నీటిని చెరువుల్లో నిల్వ చేసుకుని నీరు తాగేవారు, నీటిని ఉపయోగించుకునేవారు. అందుకే చెప్తున్నాడు బద్దెన, ఎప్పుడున్న ఎడతెగక పారు నేరును, ప్రవహించే నది. ఏరు అంటే ఏంటి? నది. ఎప్పుడు సంవత్సరం పొడవునా నీరు లభించేటట్టుగా ఉండే నది. అలాంటి నది పక్క నివసించాలి. ద్విజుడున్న, ఒక బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే విద్య నేర్చుకునేవాడు అని అర్థం, విద్యావంతుడు అని అర్థం. ఒక మంచి విద్యావంతుడు, ఏ పని మంచి, ఏ పని చెడు అని చెప్పగలిగేవాడు. మనం ఎప్పుడు ఏ పని చేస్తే మంచి జరుగుతుంది, ఏ పని చేస్తే చెడు జరుగుతుంది చెప్పగలిగేవాడు. ఒక 4 మంచి విషయాలు మనకు చదివి చెప్పగలిగేవాడు. ఆ రోజుల్లో ఎక్కువగా బ్రాహ్మణులు చదువుకునేవారు కాబట్టి ఆయన ఆ రీతిగా ద్విజుడున్ అని చెప్పాడు. ఇలాగా ఈ నలుగురు ఏ ఊరిలో అయితే ఉంటారో చొప్పడిన యూరనుండుము, అలాంటి ఊరిలోనే ఉండాలి. చొప్పడకున్నట్టి యూరు, వారు నివసించలేని ఊరిలో చొరకుము సుమతి, అలాంటి ఊరిలో ప్రవేశించకూడదు కూడాను, అలాంటి ఊరిలో నివసించకూడదు అని ఈ పద్యంలో బద్దెన మనకు సవివరంగా తెలియజేస్తున్నాడు. పద్యాన్ని ఒకసారి పూర్తిగా చదువుకుందాం. అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడున్ ఎడతెగక పారు నేరును ద్విజుడున్, చొప్పడిన యూరనుండుము, చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి అని ఈ పద్యాన్ని చదువుకోవాలి. సరదాగా నేర్చుకుందాం ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వీక్షకులు వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేసి షేర్ చేసి గంట సింబల్ను క్లిక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే మరికొన్ని కొత్త పద్యాలతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.